వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయింది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఆయనకున్న మరి ముఖ్యంగా పూలతో చేసిన మాలలు కావచ్చు, లేకపోతే పూజా సామాగ్రి కావచ్చు, ఆయన మీద ఉన్న ఆ అలంకారాలని కావచ్చు, పూర్తిగా ఇప్పుడు నిమజ్జనం అయిపోయాయి. అదిగో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, చూసారా? వాళ్ళు ప్రస్తుతం ఆ ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి ఏవేవి ఉన్నాయి అక్కడ వాటన్నిటిని కూడా నిమజ్జనం అయిన ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా వాటిని తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన తర్వాత ఆ విగ్రహాన్ని బయటకు తీస్తారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత కొంత భాగం నీటిలో నిమజ్జనం అయిపోతుంది. మిగిలిన ఆ ఐరన్ రాడ్స్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఉండే ఆ ఐరన్ ఫ్రేమింగ్ కావచ్చు, దాంతో పాటు కాస్త ఈ వుడెన్ వర్క్ కి సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని తీయడం జరుగుతుంది. అదిగా మీరు చూస్తున్నారు ప్రస్తుతం ఆయన పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఆయన పూజకు ఉపయోగించిన మందరాల మాలలు కావచ్చు, వాటికి సంబంధించి వాటిని పూర్తిగా తొలగిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఖైరతా బడా గణేష్ నిమజ్జనం పూర్తయింది. ప్రస్తుతం పూజా సామాగ్రిని క్లియర్ చేస్తున్న సందర్భం ఇక్కడ కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గణేష్ నిమజ్జనంలో భాగమయ్యారు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేస్తాం కాబట్టి ఈసారి మాకు ఇంకా గౌరవంగా చాలా మంచిగా చేసాం కాబట్టి మా లేబర్స్ అనేది చాలా మంది కష్టపడ్డారు. దీని గురించి మా లేబర్స్ కి ఒక్కసారి హాయ్ అందరికి. ఇంకోసారి మాకు ఈ ఫ్రేమ్ ను బాగా గుర్తు పెట్టుకోండి. మీకు నిమజ్జనం చేసినప్పుడు మాటికి అడ్డు తగిలింది ఈ నెక్స్ట్ టైం అడ్డు తగలకుండా ఉంటాడు. మీ పేరు? నా పేరు సంతోష్. నిమజ్జనం ఏంటంటే మనం ఏం చేస్తారు ఇక్కడ? నేను ఇక్కడ లేబర్ కాంట్రాక్ట్ అండి మాది. మేము మొత్తం లేబర్ పని చేపిస్తాం. ఇక్కడ వినాయకులు అనేది మొత్తం నిమజ్జనం చేపిస్తాం. క్రేన్స్ మీద లేబర్స్ పెట్టేసి ప్రతి సంవత్సరం మేము చేపిస్తాం కాబట్టి మాకు ఈ సంవత్సరం కూడా చాలా ఆనందంగా ఉన్నది. ప్రతి సంవత్సరం మేము చేస్తూనే ఉంటాము. ఎప్పుడైనా సరే ఇంత ఒక ప్రాబ్లం రాకుండా మేము ప్రతి సంవత్సరం మంచిగా చేసాం కాబట్టి. గణేష్ నిమజ్జనం చేసిన తర్వాత ఏమైనా రిజల్ట్ లాగా అనిపించింది అంటే ఆ పాజిటివ్ వైబ్స్ కావచ్చు, లేకపోతే మీ లైఫ్ లో చేంజ్ ఓవర్ కావచ్చు? మాకు ఎనర్జీ, ఇది ఒక పని ఏంటంటే ఎనర్జీ, భక్తి గురించి చేస్తాం కాబట్టి కాంట్రాక్ట్ గా వచ్చినాం. ఒకప్పుడు నేను కూడా పని చేసిన ఇలా. ఇప్పుడు లేబర్ నుంచి కాంట్రాక్టర్, లేబర్ నుంచి కాంట్రాక్ట్ అయినా నేను. గణేష్ వర్క్ నుంచి గణేష్ వర్క్ నుంచి కాంట్రాక్ట్ అయినా నేను. ఇప్పుడు ప్రతిసారి నాకే వస్తుంది. నేను మంచిగా చెప్పేసి అందరితోటి నా చేయి కింద బాగానే ఉంటారు మనుషులు. ప్రతి ఒక్క జాగాల సైడ్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో మా లేబర్ అనేది మంచిగా చేస్తారు. ఏ ప్రాబ్లం రాదు మా లేబర్. ఈ గణేష్ ఉంది కదా, ఖైరతాబాద్ గణేష్ పూర్తిగా నీటిలో కలవడానికి దాదాపుగా ఎన్ని రోజులు పడుతుంది మీరు చూస్తుంటారు? మాకు ఇది పని చేయనికేనే మొత్తం మునగాలని మాకు ఆర్డర్ ఇచ్చారు అన్నమాట. మాకు ఇచ్చినందుకు మాకు 1 month పట్టేది ఇదంతా చేయనికే. 1 month తర్వాత ఇప్పుడు మంచిగా మేము మన నిమజ్జనం చేసేసినాం. మరి ఖైరతాబాద్ బడా గణేష్ గత 2 ఏళ్లుగా భారీ వర్షాలు కావచ్చు పూర్తిగా నిమజ్జనం అవుతున్న సందర్భం ఎలా అనిపిస్తుంటుంది? ఎందుకంటే సగం నిమజ్జనం అయితే ఇది కాస్త అన్సాటిస్ఫాక్షన్ ఉండిపోతుంది కదా, పూర్తిగా నిమజ్జనం అవుతుంది. మీకే అనిపిస్తుంది? వచ్చేవాళ్ళు ఏమంటుంటారు? మీతో వచ్చేవాళ్ళు చాలా మంది అంటారు గణేశుడు వినాయకుడు అనేది మొత్తం మునుగుతే చాలా మంచిగా ఉంటుందని మనోళ్ళు అంటారు. అందువల్ల మేము కూడా మా జిహెచ్ఎంసీ తరఫు నుంచి, మా కాంట్రాక్ట్ తరఫు నుంచి, హెచ్ఎంటీ తరఫు నుంచి, మా క్రేనోళ్ళు సపోర్ట్ తరఫు నుంచి మొత్తం ఇదంతా వర్క్ అనేది చేపించినాకనే మేము చేసినాం అన్నమాట. చేసినాక మాకు ఫీట్స్ అవన్నీ ఏమున్నది చూసినాకనే గుంత చూపించేసి మేము అనేది ఈసారి ముంచడం జరిగినది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాసా తెలుగేనా అని? ఎక్కడి నుంచి వచ్చారు? నేను మహబూబ్నగర్, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. మేము దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది మేము ఖైరతాబాద్ గణేష్. 20 ఏళ్ళ ఇక్కడే ఈయన మేము అందరం ఒకటే బ్యాచ్. ఇంకా బాబు అనేది కింద ఉన్నాడు. మేమందరము దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఏమనిపించదా? ఎందుకంటే హుస్సేన్ సాగర్ చాలా లోతు అంటారు, నీళ్ళు అంటారు, భారీ గణేష్ ఒకటి మేమందరం కలిసి చేస్తాము. మేము చిన్నప్పటి నుంచి చేసినాం కాబట్టి మాకు ఇంకా చేసి ఇంకా ఎదగాలని, మేము మంచిగా ఉండాలని మేమందరం ఒకటే టీం పెట్టుకొని చేస్తాము. అంటే మేమందరం ఒకటే టీం ఉండి ఒకటే మాట్లాడుకొని మేమందరం ఒక ప్లానింగ్ తోటి చేస్తాం మేము, అంతేగా. ఖైరతాబాద్ బడా గణేష్ అనగానే మన తెలంగాణకే కాదు, హైదరాబాద్కే కాదు, ఓవరాల్ ఇండియా కాదు, ఇప్పుడు ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? దాదాపుగా ఎన్ని విగ్రహాలు మీరు నిమజ్జనం చేస్తారు ప్రతి ఏడాది? ఇప్పుడు దగ్గర విగ్రహాలు అనేది ఒకసారి పెరుగుతూ ఉంటాయి, ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దగ్గర మనకు 1000 నుంచి 2000 ఇంకా చాలా ఉండొచ్చు. అట్లానే మేము అనేది ఎంజాయ్మెంట్ చేసుకుంటా, ఫ్రీడమ్ చేసుకుంటా, అంటే భక్తులకు కూడా ఏం ప్రాబ్లం రాకుండా, మాకేం ప్రాబ్లం కాకుండా మేము మంచిగా నిమజ్జనం చేసి భక్తులకు అనేది మేము మంచిగా పంపించేసాము. మాకేం ప్రాబ్లం కూడా ఉండదు. మాకు ఫెసిలిటీ కూడా చాలా బాగున్నది. క్రేన్ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ మళ్ళీ ఇంకా చాలా మొత్తం అయితే అంతా బాగుంది అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు ఏదో మర్చిపోయారు? సంతోష్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్, మీకు మీ టీమ్ కి. అండ్ చూసారుగా
ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం చేసింది వీళ్ళ టీమే, సంతోష్ అండ్ టీం. ఆ నిమజ్జనానికి సంబంధించి మీరు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఒకసారి సంతోష్, ఇప్పుడు నిమజ్జనం అయిపోయింది కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి చెప్తారా? నిమజ్జనం అయితే గణేష్ ఏం చేస్తారండి? ఇప్పుడు నిమజ్జనం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయరు, ఇప్పుడు వదిలేస్తారు ఇక అంతే కదా, ఏం చేయరు ఇక మనోళ్ళు అంతే ఇక. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేస్తున్నారు కదా, ఇదంతా ఏం జరుగుతుంది ఒక్కసారి చెప్తారా? ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేది? ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం జరగదు, గణేశుడు అయితే అల్లనే ఉంటది. మళ్ళా తర్వాత ఏమో 10 days తర్వాత ప్లానింగ్ అనేది మనకు తెలుసు అన్నమాట. ఆ మాలలన్నీ ఇప్పుడు తీసేస్తారా ఆ బయటకు వచ్చినవని? ఇప్పుడు తీయమండి, టైం పడుతుంది, ఎందుకంటే చాలా టైం పడుతుంది. బట్ అంతమంది దాంట్లో దిగారు కదా, దేనికి? అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, పెద్ద గణేశుని వేసినాము అంటే మాకు నిమజ్జనం అమ్మ ఒడిలో పోయిండు కాబట్టి మేము కూడా జర మునిగి వచ్చేటట్టు ఉంటారని వాళ్ళు కూడా వెళ్ళిరు అన్నమాట. బయట అందరూ దర్శనం చేసుకుంటే మీరు గంగమ్మ ఒడి చేరిన తర్వాత ఒక్కసారి దర్శనం చేసుకుంటారు, ఒక్కసారి అట్లా దర్శనం చేసుకుంటారు అన్నమాట. అదొక జోష్ కదా మీకు. ఎలా ఉంటుంది అది అంటే గంగలోకి దిగిన తర్వాత మీకు కూడా ఎలా అనిపిస్తుంటుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మ ఒడిలో సంవత్సరానికి ఒకసారి వస్తాడు కాబట్టి, అమ్మ ఒడిలో పోతాడు కాబట్టి మనం కూడా సంవత్సరానికి ఒకసారి పోయి వస్తాం, అంత మంచిగా ఉంటది. అందరూ బయట దర్శనం చేసుకుంటే మీరు గంగమ్మ ఒడికి చేరిన తర్వాత దర్శనం గంగమ్మ ఒడిలో మేము చేసుకుంటాం అన్నమాట. చాలా మంది క్యూ కట్టి మొత్తం చేసుకుంటారు కదా దర్శనం చేసుకుంటాం, మాది అట్లా కాదండి. గణేశుడికి వస్తాడు, మేము మంచిగా నిమజ్జనం చేస్తాము. మేము మా లేబర్ అనేది గంగమ్మ ఒడిలో పోయి మంచిగా నిమజ్జనం చేసేసి గంగమ్మ ఒడిలో పోయి మంచిగా పూజ చేసుకొని మంచిగా ముఖ్య మనలు బయటికి వస్తారు. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం అది గంగపుత్రుడు చెబుతోంది, వాళ్ళైతే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు, పూర్తిగా ఆ గంగమ్మ ఒడిలో చేరిన దర్శనం చేసుకునే పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సచిన్, RTV, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రదేశం నుంచి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.